అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం అందరం కలిపి చదువుకుందాము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇంకో మాట కూడా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనం 26వ వచనం కూడా మనందరం కలిపి చదువుకుందాము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. మనం చదువుకున్న మాటలో ఎవరైనా యేసు ప్రభువారిని అంగీకరిస్తే తను క్రొత్త వ్యక్తిగా మారుతాడు. వాడు నూతన సృష్టి. మనం పుట్టినప్పుడు మనకున్న స్వభావాన్ని, పాపంలో పతనమవుతూ ఉన్న స్వభావాన్ని మార్చేసి మనం యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే కొత్త స్వభావాన్ని ఇస్తున్నాడు. మనం పుట్టుకతో ప్రతి ఒక్కరు ఈ భూమి మీద కూడా పాప స్వభావం కలిగిన వారే. ఆ పాప స్వభావం ఏంటంటే పెరిగే కొంది, మనిషి పెరిగే కొంది, లోక ప్రభావం ఎక్కువయ్యే కొంది పెరిగిపోతూ ఉంటుంది మనిషిలో. అందుకని ప్రతి మానవుడు కూడా నిజమైన ఆశీర్వాదం ఏంటని తెలుసుకోకుండా దారి తప్పిపోతూ ఉన్నాడు. అందుకని కొంతమంది ఏం చేస్తారు, శరీరానికి త్రాగటం, మత్తు పదార్థాలు తీసుకోవటం తాత్కాలికంగా వాళ్ళకి భలేగా ఉందని అనిపిస్తే వాళ్ళు ఏమంటారు, అదే అనుకుంటారు, లైఫ్ అంటే ఇదే, ఎంజాయ్ చేయటం అనుకుంటారు. అలా కొంతమంది అపవాది యొక్క ప్రభావంతో, లోక ప్రభావంలో దాంట్లో పడిపోతారు. సరే, కొంతమంది యవ్వన కాలంలో శరీరాశలు పెరిగిపోయి వ్యభిచారం అనే పాపంలో పడిపోతారు. ఎందుకంటే శరీరాశలు బాగా ఇంపుగా అనిపించి టెంప్ట్ చేస్తూ ఉంటాయి ఆ సమయంలో. అలా కొంతమంది చెడిపోతారు. సో మరికొంతమంది లోకంలో నేను ఘనత కలిగిన పేరు తెచ్చుకోవాలి అని పక్కన వాడిని అనిచైనా, బలాత్కారం చేసైనా, అబద్ధం చెప్పైనా, అన్యాయం చేసైనా నేను పైకి వెళ్ళిపోవాలని కొంతమంది దాంట్లో పడి నన్ను గొప్పలు చెప్పుకుంటారు కదా, నేను గొప్పండి అయితే అని ఆ పాపంలో పడిపోతారు. సో మనం అందరం కూడా క్రీస్తులోకి రాక మునుపు ఏదో ఒక పాప స్వభావం వైపే నడపబడుతున్నాం. చదువుకున్న లేఖనం ఏం చెప్తుందంటే, ఎవరైనా యేసు ప్రభుని దగ్గరికి వస్తే వాడి స్వభావం మారిపోద్ది, నూతన వ్యక్తిగా తయారవుతాడు. యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద జన్మించినప్పుడు యెరికో పట్టణంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యెరికో పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా శాపగ్రస్తులు, ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు. అక్కడ జక్కయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకెందుకో ఆ సమయంలో ప్రభు గురించి ముందే విన్నాడు. ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, నేను ఎట్లయినా ఆయన చూడాలా, ఎలా అయినా ఆయన చూడాలి. పొట్టాడు. చూడటానికేమో ముందు జనాలందరూ అడ్డొస్తున్నారు, ఆయన ఎలా అయినా చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు వారు, జక్కయ్యట్రా, నేను మీ ఇంటికి వస్తున్నా అన్నాడు. ఆ మాట వినంగానే తన హృదయం మారిపోయింది. అంతకుముందు డబ్బులు లెక్క చూసుకునే ఆ వ్యక్తి, అన్యాయంగా పన్నులు వసూలు చేసే ఆ వ్యక్తి, కట్టించుకోవాల్సిన దానికంటే ఎక్కువ కట్టించుకొని దబాయించి ఆ ఎక్కువ ఆయన తీసుకునే వ్యక్తి. ఇక్కడ కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలా మంచిదిరా, ఎందుకంటే పై డబ్బులు ఎక్కువ వస్తాయి అంటారు కదా. అట్లాంటి ఆయన యేసుప్రభు వారు దర్శించిన తర్వాత ఆయన స్వభావం ఎలా మారిందంటే, అందరం పిలిచాడు, భోంచేయండి. ప్రభు కూడా వచ్చాడు శిష్యులతో, కొంతమంది జనం ఉన్నారు. ఆయన అంటున్నాడు, లూకాసు వార్త 19:8, మారిపోయాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. అంతకుముందు దబాయించి, మేబీ అబద్ధాలు చెప్పి,
మొత్తం కూర్చుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో తన హృదయం మారిపోయింది. అందుకని ఇందాక చూసాం కదా, ఎవడైనా క్రీస్తు దగ్గరకు వస్తే వాని దుష్టత్వము నుంచి మళ్లించబడి నిజంగా ఆశీర్వదించబడతాడు. ఇక్కడ కూడేసుకుంటున్నాడు, డబ్బులు బాగా కూడేసుకుంటున్నాడు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన హృదయం మారి, నేను వెళ్ళబోయే ఆ పట్టణంలో పరలోకంలో దేవుని దగ్గర ధనాన్ని నేను కూర్చుకోవాలని నా ఆశలు బీదలకు సగం ఇస్తున్నాను. ఇదిగో ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను అనుకో, మీకు ఇస్తానని అంటలా ఆయన, 4 అంతలు ఇస్తానంటున్నాడు. ఇంకా అంటే ఏం జరిగింది? యేసుప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జక్కయ్య అనే వ్యక్తి అన్యాయంగా ధనాన్ని సంపాదించే అనే పాప స్వభావము మారిపోయింది. సో యేసుప్రభువారు ఎవరినైనా ఆయన సంధిస్తే తను పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోకి వస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చేపలు పడుతున్నాడు, రాత్రంతా పడుతున్నాడు చేపలు, ఒక్క చేప కూడా పడలా. చాలా ప్రయత్నం చేస్తున్నాడు, సముద్రం చేపలు పెట్టి. ఆయన పేరు పేతురు, లూకాసు వార్త 5వ అధ్యాయం. యేసు ప్రభువారు సముద్రం దగ్గర నడుచుకుంటూ వస్తున్నాడు. ఈసారి పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు దోణి ఎక్కాడు. దోణి అంటే పడవ. యేసు ప్రభువారు ఎక్కారు. కొంచెం ఆ లోతుకెళ్ళి అక్కడే వల అన్నాడు యేసు ప్రభువారు. అన్నప్పుడు యేసు ప్రభువారి యొక్క మాట విని ఫస్ట్ పేతురుకి ఏమొచ్చిందంటే డౌటు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ప్రభువా, అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు 5వ వచనంలో. వల వేసాడు. వల వేసిన తర్వాత పట్టిన చేపలు లాక్కోవటానికి, అరే నేను ఒక్కనే లాగలేకపోతున్నాను, మీరు కూడా రండి అని తన అన్నయ్యని ఆండ్రేని వారి పొరుగువారు యోహాను యాకోబుని పిలిచి రండి. ఆ సంఘటన చూసేదాళ్ళకి పేతురుకి ఏడుపు వచ్చింది. పేతురు అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నాడు. యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు పేతురుకి ఏం జరిగిందంటే, తనలో ఉన్న పాప స్వభావం పరిశుద్ధుడైన క్రీస్తుని చూసినప్పుడు తెలిసింది. అంతేకాదు, యేసుప్రభువారు వచ్చినప్పుడు భారంతో ఎంత పని చేసినా డబ్బులు రావట్లేదు అనే అదంతా పోయి అలా ఏంగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయనకి ఏడుపు వచ్చింది. సో యేసుప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత పేతురులో ఏం జరిగిందంటే, పాప స్వభావం పోయి భారంగా పని చేసుకుంటూ పని అవ్వక, ఏంటబ్బా ఇది, ఏంది ఏం చేసుకో అని పోయి ఫిజికల్గా బ్లెస్సింగ్ పొందాడు. పేతురు ఇంకా అది వదిలిపెట్టే, నన్ను వెంబడించు, ఎన్నాళ్ళు ఈ జీవితంలో ఎంత సంపాదించినా కానీ అలా వదిలేసి వెళ్ళిపోవాలి కదా, నా ఎమ్మట రాను. ఈ లోకంలో పాపంలో పడిపోయిన వారికి నా మాట నీ ద్వారా చెప్పించి చేపల బదులు మనుషులను బట్టి జాలుగా నేను చేస్తానన్నాడు. పేతురు వెంబడించాడు. గొప్ప పరిచర్య చేశాడు పేతురు. ఎవరు? చేపలు బట్టి ఆయన. ఈరోజు కేథలిక్ సంఘము ప్రపంచంలో ఎక్కువ క్రైస్తవులు ఉన్న సంఘానికి మూల వ్యక్తి ఎవరంటే పేతురు. యేసుప్రభువారు దర్శించారంటే నీలో పాతదంతా పోద్ది. ఏంటిది రోత, ఏంటిది తలకాయ నొప్పి, ఏంటిది సమాధానం లేని పరిస్థితులు, అవన్నీ కూడా పోయి క్రీస్తులో చాలా నెమ్మది, చాలా సంతోషం. అంతకుముందు మనం ఎక్కడెక్కడో ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ, నేనైతే సినిమాలు చూడటం, ఫ్రెండ్స్తో ఎట్లా పడితే వాడు ఒకటంటే మనం ఇంకోటని నవ్వుకోవటం, తల్లిదండ్రులకు తెలియకుండా ఎవరికి తెలియకుండా పాపాలు చేసేయటం, ఇది నా స్వభావం. యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు మీరు వరి అవ్వద్దు. ఈరోజు ఈ క్రొత్త సంవత్సరం మీరు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన యొక్క పరిశుద్ధత వైపు మీరు చూస్తే, ఆయన సిలువలో నీకోసం రక్తాన్ని కార్చాడు, నీకోసం ముండ్ల కిరీటాన్ని ధరించాడు, కాలు చేతులకి మేకులు గుచ్చుకొని పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు, నిన్ను ప్రేమించి నిన్ను నూతన వ్యక్తిగా చేస్తానికి తన ప్రాణాన్ని పెట్టాడు. అంతేకాదు, ఆయన దేవుడు కాబట్టి తిరిగి లేచాడు 3వ రోజు. నువ్వు నమ్మితే నువ్వు పరలోకానికి వారసుడు అవుతావు, నీకు పాప క్షమాపణ. ఎందుకంటే నీ యొక్క పాపాన్ని ఆయన భరించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దేవుని మాట చెప్తున్నాడు. ప్రవక్త అంటారు ఆయన, యేషయా 6వ అధ్యాయం. ఆయనకి
ప్రభువును తెలుసుకున్న తర్వాత ఇంకా ఒక సమయం వచ్చింది. అప్పుడు దాకా మాట తీరు సరిగా లేదు. మాట తీరు సరిగా లేని ప్రజల మధ్య ఆయన జీవించాడు. ఇక్కడ కూడా అంతే కదా, మనం ఎవరి మధ్య జీవిస్తున్నాం? బూతులు మాట్లాడేవాళ్ళు, రైట్ కొట్టానంటే ఏంట్రా చెప్పొచ్చా అలాంటి వాళ్ళు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు, పొద్దులు హుకులు పక్కనాడి మీద నిందేసే మాటలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ మధ్యన మనం ఉన్నాం. ఈయన కూడా అలాంటి అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆయనకి యెహోవా దేవుని గురించిన, ఇది క్రీస్తు పుట్టక మునుపు, క్రీస్తు తండ్రితో పరలోకంలో ఉన్నాడు, స్వర్గంలో. ఆయనకు ఒక దర్శనం వచ్చింది. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవదూతలు నిత్యము మానక దేవుని స్తుతిస్తున్న ఆ యొక్క దర్శనం చూశాడు. తనలో పాపం తెలిసింది. పాపం తెలిసి పరిశుద్ధుడైన దేవుణ్ణి చూస్తానికి దేవదూతలు కూడా తన ముఖాలను కప్పుకుంటూ, 6 రెక్కలుంటే రెక్కలతో 2 రెక్కలతో ముఖం కప్పుకొని కాళ్ళను కప్పుకొని అంత భయపడుతున్న ఆ సిచ్యువేషన్ దర్శనం చూశాడు. ఆయనకు వచ్చింది ఏంటంటే, నేను నశించాను, నేను అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య జీవిస్తూ ఉన్నాను, నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి, ఏం నేను మాట్లాడుతుంది, ఈ మాట్లాడే తీరును బట్టి పరిశుద్ధ దేవుడి దగ్గరికి నేను చనిపోతే అసలు వెళ్తానా, నశించి తిని అనగానే అక్కడ ఆయనకు ఒక దర్శనం వచ్చింది. దేవదూత వచ్చి అగ్నితో నిప్పు తీసుకొచ్చి ఆయన నాలుక మీద తట్టాడు. అట్లా మారిపోయాడు. నీ పాపము క్షమించబడింది అని చెప్పిన తర్వాత నా పరిచయకి ఎవరు వెళ్తారు అంటే, ఇంకా ఆయనలో మళ్ళీ మారిపోయింది నేచరు. నేను వెళ్తా, ఇదిగో నేనున్నాను చిత్తకించమని దేవుని పరిచయకి అప్పచెప్పుకున్నాడు ఆయన. యేషయ్య ఆయన లైఫ్, నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణు, నేను నా పాపము చేత నశించి తిని అని కేకలు వేశాడు. దేవదూత నిప్పుతో తెచ్చి నోటికి అంటించుకొని నీ పాపము ప్రాయశ్చిత్తం అయిపోయింది అని చెప్తే తన నేచర్ మారిపోయింది. కొత్త ఆనందం వచ్చింది ఆయనకి. ఏంటంటే, నా పనికి ఎవరు వెళ్తారు అని దేవుడు చెప్తూ ఉంటే, నా మాటలు ఎవరు చెప్తారంటే, ఇదిగో నేనున్నాను, వెళ్ళి చెప్పు. యేసుప్రభు వారి దగ్గరికి వస్తే పాతయి గతిస్తాయి. నీ పాత స్వభావాన్ని ఆయన తీసివేసి నీకు నూతన గుండెనిస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలనంటే, స్వర్గానికి వెళ్ళాలంటే నీలో అది జరగాల. కానీ నువ్వు పాపంలో ఉంటే నీ అజ్ఞానాన్ని బట్టి నువ్వు చేస్తున్న చెడు పనులన్నీ చేసి ఏదో వెళ్తాములే, ఏదో పైన ఏదో చేస్తే వెళ్తాములే అని అనుకుంటూ ఉంటావు. జాగ్రత్త, నరకానికి వెళ్తావు. నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే నీలో నీ హృదయం మారాల. మన పాపాలు ఆయన ముందు ఒప్పుకుంటే, దేవుని లేఖనం చెప్తున్న యోహాను రాసిన మొదటి పత్రికలో 1:9 మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇది ఆశీర్వాదం. నువ్వు నీ పాపంలోనే ఉన్నావంటే, నీ హృదయం చెడిపోయిన హృదయంతో జీవితంలో డబ్బులని, కొంతమంది పవిత్రత లేకుండా నువ్వు చనిపోతే అక్కడికి వెళ్ళావు. అయితే యేసుప్రభు వారి దగ్గరికి నువ్వు వచ్చి నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకుంటే, యేసుప్రభు వారు చెప్పారు, ఇదిగో నా రక్తం అనేకుల కొరకు పాప పరిహారార్థంగా చిందించబడుతున్న నా రక్తము, ఈ రక్తంతో నేను నా దగ్గరికి వచ్చిన వారితో క్రొత్త నిబంధన చేస్తున్నాను. నిబంధన అంటే ఒక అగ్రిమెంట్, దేవునికి మానవునికి అగ్రిమెంట్. సో యేసుప్రభు వారు చెప్తున్నారు, నా దగ్గరకు వచ్చి నేను సిలువలో కార్చిన రక్తము చేత మీతో ఒక క్రొత్తగా నిబంధన చేస్తున్నాను. ఏంటంటే, మిమ్మల్ని దేవుని కోపాన్ని మీ మీద తీసివేసి దేవునితో సమాధానపరుస్తాను అంటున్నాడు ఆయన. ఆ సమాధానం పరుస్తానికి పడిన శిక్షే నాది అని చెప్తున్నాడు. నా దగ్గరకు వస్తే మిమ్మల్ని దేవుని బిడ్డలుగా చేస్తాను, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేస్తాను, అధికారాన్ని మీకు ఇచ్చాను అని చెప్తున్నాడు. అంతేకాదు, నన్ను నమ్మితే మీరు విశ్వాసము చేత
నా నీతిని మీకు ఇస్తున్నాను. ఆయన చెప్తున్న మంచి మాట ఏంటంటే, నన్ను నమ్మితే, విశ్వసిస్తే, నేను సిలువలో చేసిన కార్యాన్ని మీరు నమ్మి మీ పాపాల కోసం నా రక్తమని మీరు అంగీకరిస్తే, నా తండ్రి ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని పాపులుగా చూడ్డు, మొత్తం కొట్టేస్తాడు, పాపం లిస్ట్ అంతా తుడిసేస్తాడు. రండి నా బిడ్డలు, ఎందుకంటే నా కుమారుడు మీలోకి వచ్చేసాడు, మీరు నా బిడ్డలు అంటున్నారు. సో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత మనకేం దొరుకుతుందంటే పాప స్వభావం పోతుంది. లోకంలో మనం అనుకున్న తాత్కాలికరమైన, అబద్ధమైన, నిజము కాని ఆశీర్వాదాన్ని మనం విడిచేసి నిజమైన ఆశీర్వాదం ఏంటి, నిత్యము నిలిచే ఆశీర్వాదం ఏంటి, అది మనకి గ్రహింపు వచ్చేట్టుగా ఆయన చేస్తాడు. సో అంతకుముందు అయితే మనము ఈ లోకంలో తాత్కాలికంగా ఉండే వాటి వైపు పరిగెత్తుతూ ఒక ఆశ లేకుండా మనం చనిపోతాం. అదే క్రీస్తులోకి వస్తే నీకు కన్ఫామ్డ్, నువ్వు నా బిడ్డవే అంతే, నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా కుమారుడు అని నీకు తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఆ నెమ్మది ఇచ్చేస్తాడు. నీవు నా కుమారుడు, ప్రియకుమారుడు, నేను నిన్ను కన్నాను, ప్రియకుమార్తెవి, నేను నిన్ను కన్నాను. ఆయన క్రీస్తు ఎవరంటే మనము దేవుని నీతి అవ్వాలని పాపము లేని ఆయన సిలువలో పాపంగా చేయబడ్డాడు. అంటే మన పాపాన్ని మొత్తం ఆయన భరించాడు. అది దేవుని ప్రేమ, తన కుమారుణ్ణి ఇచ్చాడు మన కోసం. సో మనం నిజంగా ఆశీర్వించబడాలనంటే అపోస్తల కార్యాలు 3:24 దేవుడు తన సేవకుని పంపించి మనలో ఉన్న దుష్టత్వం నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఫస్ట్ ఈరోజు నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నావు అనుకో, ఇంకా నువ్వు శరీరాశుల వైపు, కొంతమంది నాకు రామారావు హీరో, ఆయన హీరో అనుకున్నావు అనుకో, జాగ్రత్త. నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు క్రీస్తు వైపు వచ్చినప్పుడు ఆయన తప్పితే ఎవ్వరు కూడా ఉండరు నీ ముందు. ఆయన నీకు అమూల్యమైన వాడుగా ఉంటాడు. కొంతమంది ప్రభువులోకి వస్తానికి నేనేం పాపం చేశాను అనుకుంటూ ఉంటారు కొంతమంది. నేను ఇప్పుడు ప్రభువుని నమ్ముకోవాలంటే నాకు వచ్చింది ఏంటి, ఇప్పుడు ఇబ్బంది ఏముంది, నేను ఎవరన్నా అన్యాయం చేశానా అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎవరైనా నేను ఇసిగిపోయాను, నా పాపంకి ఎవరయ్యా రక్షకుడు అంటే వాళ్ళకి తొందరగా వచ్చేస్తారు రక్షణ, వాళ్ళు తొందరగా ప్రభు దగ్గరికి వస్తారు. వీళ్ళు రావటం కొంచెం కష్టం అవుతుంది. అలాంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఆయన యేసు ప్రభువారిని ఎవరైతే నమ్ముకుంటూ ఉన్నారో వాళ్ళని చంపేస్తున్నాడు. ఎవడన్నా ఈ కొత్తదాన్ని పాటించారా, మీరు నాకు ఆర్డర్ ఇవ్వండి, నేను వాళ్ళని లాక్కొని వచ్చి మీకు అప్పచెప్తాను, మీరు వాళ్ళని ఏదైనా చేసేసుకోండి. ఎందుకంటే మా దాంట్లో అంత నీతి ఉంటే ఇదేందు కొత్తగా చెప్పొచ్చాడు. ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాసుకున్నాడు. ఆయన గురించి ఆయన రాసుకున్న మాట ఏంటంటే 3వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆసక్తి విషయము సంఘాన్ని హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము ఏ నింద లేనివాడినైనా ఉన్నాను అన్నాడు. క్రీస్తులోకి రాక మునుపు సంఘంలో ఉన్న బిడ్డల్ని చంపించటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన గురించి రాసుకున్నాడు. క్రీస్తుని తెలుసుకున్న తరువాత పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు అనే మాట ఖచ్చితంగా నమ్మొచ్చు. అదే ఆయన చెప్తుంది. దాంట్లో నేను మొట్టమొదటాడిని అన్నాడు, అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు. సో అంతకుముందు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రభు దర్శించక మునుపు ఆయన ఏందనుకుంటున్నాడు? సొంత నీతిని బట్టి ఆయనకి ఏమైంది, అవతలాన్ని చంపేసేయాలా అంటే నరహత్య చేస్తున్నాననే ఆ భావం కూడా తెలియట్లా. తన యొక్క సొంత నీతితో ఏం చేస్తున్నాడు, పక్కన చంపేస్తున్నాడు మతం పేరట. అయితే యేసు ప్రభు దగ్గర ఆయన హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక మార్గంలో వెళ్తూ ఉంటే ప్రభు దర్శనం కలిగింది. మనం అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఆ మాట చూస్తే, అతడు ప్రయాణం చేయొచ్చు 3వ వచనం, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి, యేసుప్రభువారు వెలుగులాగా ప్రకాశించాడంట. అతనితో పాటు వేరే వాళ్ళు కూడా వెళ్తున్నారు.
అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. యేసుప్రభువారి యొక్క గొప్ప వెలుగుని చూసి నేల మీద పడ్డాడు. మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, యేసుప్రభువారు అంటే సిలువలో అట్లా అంతా ఏంటి మొత్తం రక్తము కార్చాడు అనుకుంటాడు. రేపు మీరు చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయనే అందరికి న్యాయం తీర్చేవాడు. ఆయన మీకు అప్పుడు అట్లా కనపడ్డు. సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఏం చేసావు? చాలా డిఫరెంట్గా వెలుగుతూ, ఆ వెలుగును బట్టి నువ్వు సాగిలి పడిపోతావు అంతే. నిన్ను కరుణించి అలాంటి గొప్ప దేవుడు ఎలా వచ్చాడంటే, రిక్తునిగా, దాసునిగా, పశువుల పాకలో పుట్టి, తలదాల్చుకోవటానికి కూడా స్థలం లేకుండా, పాపంతో విసిగిపోయిన వ్యాధిగ్రస్తుల్ని, గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని కరికరించి స్వస్థపరుస్తూ, చనిపోయిన వారిని లేపుతూ, దెయ్యం పట్టిన వారి బాధలు, వాళ్ళ తల్లిదండ్రుల బాధలు చూసి వాళ్ళ బిడ్డలను స్వస్థపరుస్తూ, చనిపోయిన వారిని లేపుతూ ఈ సువార్త ప్రకటిస్తున్నాడు. నా రక్తాన్ని కార్చిపోతున్నాను అని. మీలో కొంతమంది తెలియకుండా ఆయన యొక్క కరుణ తన మీద చూస్తారు. ఆయన కనికరి పూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, వాత్సల్యత పూర్ణుడు, కరుణా సంపన్నుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. బట్ ఆయన పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధిపతి, సర్వజీవాధిపతి, సకల జనులకు న్యాయం తీర్చేది ఆయనే. అప్పుడు చాలా డిఫరెంట్ కనిపిస్తాడు. ఈయనకి ఎట్లా కనిపించాడంటే, పౌలుకి వెలుగు పడిపోయాడు నేల మీద. ఆయన అంటున్న మాట హృదయం మారిపోయింది. హృదయం మారిపోయి ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా నువ్వెవడవు అని అడుగుతున్నాడు. నువ్వు హింసించుచున్న యేసుని. ఎందుకంటే యేసు ప్రభువా దృష్టిలో సంఘంలో ఉన్న బిడ్డలను ఎవరైతే హింసిస్తున్నారో వారు ఆయన హింసించినట్లే. నువ్వు హింసించున్న యేసుని అనగానే అంతే, టోటల్గా మారిపోయాడు ఆయన. ఇదిగో ఇట్రా, నిన్ను అన్యజనులందరికీ, నీ మతంలో వచ్చిన వారు కాదు, బయట ఉన్న ప్రజలందరూ కూడా సువార్త చెప్తానికి నిన్ను నేను వాడుకోబోతున్నాను అన్నాడు ప్రభు. అంతే. ప్రభువు కోసం తర్వాత జీవితంలో ఆయన దెబ్బలు తిని దిగంబరుడుగా బట్టలు లేకుండా కొట్టించుకునైనా ప్రభు పరిచయం చేయాలంతే. ఏమైంది? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చంపేతనం, నరహత్యతనం, సొంత నీతి వల్ల కోపము, ఎట్లా పడితే అట్లా ఉండేదంతా కూడా ప్రభువు కడిగేసి ఆయన హృదయంలో మార్పు ఇవ్వటం వల్ల ఆయన చెప్తున్నాడు, నేను చేస్తున్న ప్రతీది కూడా ప్రభు కృపను బట్టే చేస్తున్నాను. నేనేమై ఉన్నానంటే అది దేవుని కృప అయి ఉన్నాను అని. వేరే వాళ్ళకి, పేతురికి తెలవని మర్మాలు కూడా యేసు ప్రభువారు దీనుడైన ఈయనకి తెలిపి అన్యజనులకు కూడా ఎలా యేసు ప్రభువారి గురించి చెప్పాలి అనే జ్ఞానాన్ని ఇచ్చాడు. టోటల్గా మారిపోయాడు. 3 రోజులు అన్నం తినలా. యేసు ప్రభువారు అననీయ అనే ఇంకో ఆయన కనపడి, అక్కడ సౌలు అనే ఆయన అన్నం తినకుండా ఉన్నాడు 3 రోజులు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. కన్ను కూడా వెలుగు చూసిన తర్వాత గుడ్డివాడిగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చేస్తాయని వెళ్ళి ప్రార్థన చేశాడు. కంట్లో ఉన్న పొరలన్నీ పడిపోయినాయి. బాప్టిజం వెంటనే తీసేసుకున్నాడు. సువార్తకి ఇంకెళ్ళిపోయాడు. క్రీస్తే దేవుని కుమారుడని బలముగా ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేయబడ్డాడంటే క్రొత్త వ్యక్తి అయిపోయాడు. ఇలా యేసు ప్రభువారు దర్శించిన బైబిల్లో చాలామంది ఆయన దగ్గరికి వచ్చి, దెయ్యాలు పట్టిన ఒక స్త్రీ ఉంది, మగ్దలేనే మరియ. ఆ దెయ్యాలు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ దెయ్యాలన్నీ విడిపోయిన తర్వాత ఇంకా ఆయన వెంబడించింది ఆమె. మనం లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూస్తున్నాం. 2వ వచనంలో ఒక చోట మధ్యలో 3వ లైన్లో 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. అంటే ఆమెకి అంతకుముందు దెయ్యాలు పట్టిన వాళ్ళని ఒక దెయ్యం పడితేనే మనం ఊహించుకుంటాం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. 7 దెయ్యాలు పట్టిన మగ్దలేని మరియ ప్రభు నన్ను దర్శించాడు అని ఇక జీవితం అంతా కూడా ప్రభు ఎక్కడికి వెళ్తుంటే పరిచయం చేస్తుంటే ఆయన అద్భుతాలు చూస్తూ, యేసు ప్రభు ఆమెకి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆమెకి మొట్టమొదటిగా అనిపించారు. నీకు కనపడిన మాట నా సహోదరులు చెప్పు అని చెప్తున్నాడు ఆయన. 7 దెయ్యాలు ఆ జీవితం ఏంటి? యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత నేను ప్రభు కోసం పరిమళ తైలాలు సిద్ధపరచాలనే
ఆమె ప్రేమించటం ఏంటి, చనిపోయి పునరుద్ధారై తిరిగి లేచిన తర్వాత ఆమెకే కనపడటం ఎంత ధన్యురాలైంది. తర్వాత ఆమె ప్రభు పరిచర్య చేసింది. సో యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు ఏంటబ్బా నా జీవితం నీది, నాదేంది పరిస్థితి అని నువ్వు అనుకోవచ్చు. వరి అవ్వాక నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ మాట నీ దగ్గరికి వస్తుంది. నువ్వు పాపంలో నుండి చనిపోయావనుకో, జాగ్రత్త, నిత్య నాశనానికి వెళ్తావు. అది నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు కాలిపోయే పరిస్థితిలో ఉంటావు. ప్రభువు నీకే ఇస్తున్నాడు ఛాన్సు. నీ హృదయాన్ని తడతా ఉన్నాడు. నీ దగ్గరికి వచ్చాను, నీ హృదయాన్ని తడుతున్నాను, నీ హృదయం చాలా జాగ్రత్త, చేసిన వాడిని నేనే, పాపంలో పతనమే, నన్ను చూడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, రక్షణ పొందుతావు అంటున్నాడు. నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర పశ్చాత్తాపడి, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించుము, నువ్వు సిలువలో కార్చిన రక్తము నా పాపానికి దేవునికి చెల్లించిన రక్తం, నీవు నా పాపాల నిమిత్తము సిలువలో శ్రమలు అనుభవించి మరణించి తిరిగి లేచావు అని నీ పశ్చాత్తాపంతో ఆయన ముందుకు వస్తే ప్రభు నిన్ను దర్శించి నీ పాపాలన్నీ కూడా చెప్తా ఉంటే ఒప్పుకొని నమ్మి బాప్టిజం తీసుకుంటే నువ్వు ధన్యుడు. నిత్య సంతోషమైన ప్రదేశం అది. వ్యాధి ఉండదు, బాధ ఉండదు. ప్రభువే చెప్పాడు, నేను మళ్ళా వచ్చి నా బిడ్డలను తీసుకెళ్ళటానికి నేను స్థలము సిద్ధపరచ వెళుచున్నానన్నాడు. ప్రభు మళ్ళా వస్తానన్నాడు. మనల్ని అందరిని కూడా నమ్ముకుని మనల్ని కూడా తీసుకెళ్తానన్నాడు. అక్కడ ఇంకా మరణం లేదు. మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 21వ అధ్యాయం ఆ ప్లేస్కి వెళ్తాం మనం. 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖపైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. ఇదిగో మొదటి సంగతులు గతించిపోయినవని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవు గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చాలా జాగ్రత్త. యేసు ప్రభువుకు దగ్గరికి వస్తే దొరికే పాప క్షమాపణ, ఆయన రాజ్యంలో ప్రవేశము, స్వర్గంలో ప్రవేశం ఉచితము. అందుకని ఆయన కింద చెప్తున్నాడు, దప్పికొని వానికి జీవజలము బొగ్గులోండి జలమును నేను ఉచితంగా ఇస్తాను. రక్షణ అనేది నీ హార్ట్ సంబంధించింది. నువ్వు డబ్బులు పెట్టి నువ్వు దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలనుకుంటే అలా పొందలేవు. ఎలా పొందుతావంటే ఆయన నీకు చెబుతున్నాడు, నీ పాపముతో దేవుని దగ్గరికి రాలేవు. నేను దేవునికి మానవునికి మధ్యలో ఉన్న వ్యక్తిని, క్రీస్తు యేసు అను దేవుణ్ణి నరునుగా జన్మించాను, నా ద్వారా నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్పితే నువ్వు నా తండ్రి అయిన సృష్టికర్త దేవునికి దగ్గరికి రాలేవు. ఈరోజు రక్షణ లేని నీకు ప్రభు చెప్తున్నాడు, నా గాయాలు చూడు, నా రక్తంలో నీకు పాప క్షమాపణ, పరలోక రాజ్యంలో ప్రవేశము. మనం నిజంగా ఆశీర్వించబడాలనంటే మొట్టమొదట మన హృదయం కడగబడాలి. మన హృదయము కడగబడి మనలో ఉన్న దుష్టత్వము క్రీస్తు యేసు రక్తంలో కడగబడి మనకి క్రొత్త వ్యక్తిగా మనం మారిన తర్వాత అది మనకి గమనానికి వస్తే మనకు అప్పుడు వస్తుంది నిజమైన జ్ఞానం. అసలు ఏది నిత్యం, అసలు ఈ జీవితంలో అసలు ఏది ఇంపార్టెంటు, ఏది నిజమైన ఆనందం, ఏది నిజమైన ఆశీర్వాదము, ఏది నాతో పాటు నేను చనిపోయిన తర్వాత కూడా వచ్చే ఆశీర్వాదం ఏంటనేది నువ్వు యేసుక్రీస్తు రక్తంలో నీ హృదయం కడగబడి నువ్వు నూతన వ్యక్తిగా మారినప్పుడు నీకు వస్తుంది. సో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఈ ఫిజికల్గా వచ్చిన బాధలతో వచ్చిన వారిని ఆయన ఎవరిని కూడా త్రోసివేయాల. ఆయన దగ్గరికి వచ్చిన వారిని
యోహాను సువార్త 6:35 రాయబడింది, నా దగ్గరికి వచ్చి వాడిని నేను ఏమాత్రము త్రోసివేయని వాడిని. ఆయన ఇప్పుడు దాకా నమ్ముకోలేదు, ఇప్పుడు దాకా నమ్ముకోను, చచ్చిపోయే ముందేంటి ఇప్పుడు నమ్ముకుంటున్నాను అని అనుకోడు. మీకు అది కూడా చివరి అవకాశం. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు అంటే మీరు నరకానికి వెళ్తారని మీ బెడ్ మీద, ఎందుకంటే కొంతమంది ఇక్కడ నమ్మరు, మనుషులు భయపడతారు. బట్ ఆయన చెప్తున్నాడు వీక్నెస్ తెలుసు, మన వీక్నెస్, మన బలహీనతలు మొత్తం ఆయనకు తెలుసు. అట్లీస్ట్ నువ్వు బెడ్ మీద రేపు చనిపోతుంటే, ప్రభా నేను బాబిని, నేను మనుషుల భయాన్ని బట్టి నేను అంగీకరించలేకపోయాను, నీవే నా ఆత్మను తీసు, నన్ను రక్షించంటే అని రక్షిస్తాడు. చివరి అవకాశం. బట్ అలాంటి పరిస్థితి దాకా లోకంలో చిక్కుకోపోయినా, ఈ మాయల్లో చిక్కుకుపోయినా నీ హార్ట్ స్పందిస్తుందో లేదో చాలా జాగ్రత్తగా ఉండు, దాన్ని చాలా జాగ్రత్త రావాలి. ఎందుకంటే బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఉంటారు. నీ హార్ట్ సిలువలో ఆయన పక్క ఉన్న ఒక దొంగలాగా రెస్పాండ్ అవ్వచ్చు. అయితే నువ్వు బ్లెస్డ్. ఒక దొంగ అంటున్నాడు, ఏంట్రా మనం పాపం చేసిన వారు, ఆయన ఏ దోషం లేదు అంటే యేసుప్రభువు వారు చెప్పారు, ఈరోజు నాతో ఉంటావు పరలోకంలో అన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి చచ్చిపోతానని కూడా జ్ఞానం లేదు. రేపను ఏంట్రా దేవుడైతే లేచిరాడా ఏంటిది అర్థం కాలే. ఆయన యేసుప్రభువు వారు చెప్తున్నారు, నేనే మీ పాపాలకి రక్షకుణ్ణి. ఆయన మిమ్మల్ని బలవంతం చేయడు. ఈ వాక్యాన్ని మీకు చెప్తున్నాడు, మీ హృదయాలు రావాలని ఆయన దీనుడై, మీరు వచ్చారా, మీ పాపాలు ఎర్రగున్నా తెల్లగా చేసేస్తాను, మీరు సమ్మతించారా, భూమి మీద మంచి పదార్థాలని మీరు పొందుతారన్నాడు ఆయన. మాట వినటం, నీ ఆత్మని అప్పచెప్పుకోవటం, ప్రభువా నేను పాపినని, నీ ఇష్టం. లేకపోతే జాగ్రత్త, పాపంలో ఉండే చనిపోతే యేసుప్రభువు చెప్పారు, నరకానికి వెళ్ళటం కంటే 2 కాళ్ళు ఉన్నాయి అనుకో, ఒక కాలు పోయినా పాపం చేయకుండా జాగ్రత్త పడు, చాలా జాగ్రత్త, అది నీకు బ్లెస్సింగ్. ఎందుకంటే ఈ కుంటి కాలుతో బతికితే 70 సంవత్సరాలు బతుకుతావు, అక్కడ నిత్యత్వంలో నేను నా యొక్క శరీరాన్ని మళ్ళా ఇస్తున్నా. ఈ కుంటి కాళ్ళు ఉండవు అక్కడ. నీ పాపం చేస్తానికి కాలు అడ్డం వచ్చిందా, కన్ను అడ్డం వచ్చిందా, ఒక కన్ను పీకి. ఎందుకంటే నువ్వు జీవిస్తే గుడ్డి కన్నుతో, ఒక కన్నుతో 70 సంవత్సరాలు జీవిస్తావు. అక్కడ నీకు నేను ఇస్తాను కన్ను, టోటల్గా డిఫరెంట్ అక్షయమైన శరీరాన్ని ఇస్తున్నాను. అక్కడ చాలా చక్కగా కళ్ళు కనబడతాయి. నువ్వు పాపం చేయకుండా ఉండు. నువ్వు చేతులతో పాపం చేస్తున్నావా, ఒక్క చెయ్యి నరుక్కోనైనా, అంటే నరుక్కోమని కాదు, చాలా జాగ్రత్తగా ఉండు. చేతులతో దొంగతనం చేయటం, వ్యభిచారం చేయటం, కన్నులతో వ్యభిచారం చేయటం, ఇట్లా అక్కడ ఎక్కడ చూసి డబ్బు ఇక్కడ మార్చేయటం, చేతులతో ఇట్లాంటి చేస్తున్నావా, నీకు చేతులు, కన్ను, కాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాటితో నీట్గా నడుచుకుంటావని ఇచ్చాడు. నువ్వు చేతుల్లో డబ్బులు మార్చటం, లంచం తీసుకోవటం, ఇట్లాంటి చేస్తున్నావు అనుకో, పరిగెత్తటం, పాదాలు ఇచ్చిన దానికి పరిగెత్తి చేయటం, జాగ్రత్త. యవన కాలంలో బాగానే ఉంటుంది, పెద్దాడు అవుతావు, ఇంకొద్ది ముసలాడు అవుతావు, శరీరాన్ని వదిలేస్తావు. అలాంటి పనులు చేయకుండా పాపానికి భయపడి ప్రభు వైపు దగ్గరికి వస్తే నీకు ఇక్కడ ఆయన ప్రతి ప్రమాదం నుంచి తప్పిస్తాడు. ఆయన ఆరోగ్యం ఇస్తానన్నాడు. నీ బలహీనత ప్రతి ఒక్కరిది, నీ ఉద్యోగంలో సహాయం చేస్తాడు, నీ కుటుంబంలో నెమ్మదిస్తాడు, చదువులో ఆయన ఇవ్వలేని జ్ఞానం లేదు. అంతేకాదు, నిత్యము నిలిచే సంతోషం ఉండే మరణం లేని అక్షయమైన మనకి జీవ కిరీటాన్ని ఇచ్చి నిత్య జీవాన్ని ఆయన ఇస్తాడు. అక్కడ ఇంకా దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. అలా కాకుండా నువ్వు ఇంకను అజ్ఞానివయ్యి సృష్టికర్త ఆయన్ని డైరెక్ట్గా ఆత్మతో సేవించకుండా విగ్రహాలని పిరికితనంగా మనుషులకు భయపడుతూ ఇంకా మోసాలు, అబద్ధాలు పలుకుతూ ఇట్లా ఉన్నావా, లేఖనం చెప్తుంది, ప్రకటన గ్రంథము 21:8, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్నిగంధకములో మండు గుండములో పాలు పంపులు పొందుతారు. ఇది 2వ మరణం, ఇది నరకం. నీ ఆత్మ నెమ్మదిలేని ప్రదేశానికి వెళ్ళి నిరంతరం కూడా యేసుప్రభువు వారు మళ్ళా వచ్చి ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చే సమయంలో నువ్వు పాపంలోనే ఉండి చనిపోతే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. అక్కడ కనికరం లేదు. కనికరం ఎక్కడుందంటే నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు, నువ్వు భూమి మీద ఉండంగానే నీ పాపాలు ఒప్పుకుంటే ప్రభువైన యేసుక్రీస్తులో నీకు రక్షణ. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.